మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటిది ఏంటంటే భారతదేశంలో ఫ్యాషనిజం యొక్క ప్రమాదము అని అనుకుంటున్నాం. ఈ ఫ్యాషనిజం యొక్క ప్రమాదము ఎక్కడి నుంచి వస్తున్నది, ఏ శక్తుల నుంచి వస్తున్నది అనేటువంటి ప్రశ్నకు జవాబు చెప్పుకోవాలంటే నేడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ నేడు దేశాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ సంస్థ నుంచి వస్తున్నది ఫ్యాషనిజం యొక్క ప్రమాదము అనేది అంటున్నారు. అందుకోసమే కొంచెం ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా క్లుప్తంగానే మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సాహిత్యం వచ్చి ఆ సాహిత్యాన్ని కూడా చదవండి. మీరు పీడిఎస్సీలో ఉండి పని చేయాలనుకుంటే, కొంత జ్ఞానం పెంచుకోవాలనుకుంటే, పీడిఎస్సీ ఉద్యమాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, ఎందుకంటే మన పీడిఎస్సీ యొక్క అభివృద్ధి చరిత్రలో మన పీడిఎస్సీ యొక్క అభివృద్ధి ఏబీవీపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో కూడా ఉన్నదనే దృష్టిలో పెట్టుకోండి. ఏబీవీపీ ఎవరి సంస్థ? ఆర్ఎస్ఎస్ కాదా? జార్జ్ రెడ్డికి చంపినటువంటి శక్తులు ఏది? ఆర్ఎస్ఎస్ కాదా? అందుకోసం మన పీడిఎస్సీ చరిత్ర కూడా ఏబీవీపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఒక భాగం ఆ చరిత్రలో అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రమాదం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దేశంలో ఫ్యాషనిజం యొక్క ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ప్రధానంగా ఈ శక్తుల నుంచి వస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి శక్తుల నుంచి ఫ్యాషనిజం యొక్క ప్రమాదం ఉన్నది అనేది అంటున్నాం. ఫ్యాసిస్ట్ దాడి గత కొన్ని సంవత్సరాల నుంచి, ప్రత్యేకించి 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాసిస్ట్ దాడులు అనేటువంటిది వివిధ రూపాల్లో ముమ్మరమైనటువంటి స్థితిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. గత 2014 నుంచి తీసుకొని ఇప్పటి వరకు 11 సంవత్సరాల కాలంగా అనేక రూపాల్లో ఫ్యాసిస్ట్ శక్తులు దేశంలో కొన్ని దాడులు చేస్తున్నాయి అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా సిద్ధాంతం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటిది, ఈ దేశానికి సంబంధించినటువంటి దాని పద్ధతులు మాట్లాడుతుంటారు. అది కాదు నాయన, మళ్ళీ మీరు ప్రేరణ పొందింది ఎవరి నుంచి అని అడగాలి. ఫస్ట్ మీ సిద్ధాంత రూపకల్పనకు ఏదైతే ఉందో మీరు ప్రేరణ పొందింది ఎవరి నుంచి? ముసోలరి నుంచి, హిట్లర్ నుంచి కాదా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేయాల్సినటువంటి అవసరం. ఇది మనం చెప్తున్నది కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలు, ఆర్ఎస్ఎస్ యొక్క ఫౌండర్స్ ఎవరైతేనో ఇప్పుడు పాట పాడింది గోల్వాల్కర్ పాటలు వచ్చింది కదా. గోల్వాల్కర్ హెగ్డేవార్ అనేటువంటి వాడు ఉన్నాడు. హెగ్డేవార్, సవార్కర్ పేరు మీరు చరిత్రలో వినియోగించు కదా, బహుశా స్కూల్ టెక్స్ట్లో బుక్లో ఉంటుంది. సవార్కరు, హెగ్డేవారు, ఇంకొక ఆయన ఉంటాడు మూంజే అనే, ఆర్ఎస్ఎస్ మూంజే అనే. వీళ్ళు ముగ్గురు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకులు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది? 1925లో పుట్టింది. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ ఏదైతే అది ఎప్పుడు పుట్టింది అంటే బీజేపీ అనేటువంటిది మొదలు బీజేపీగా లేదు. మొదలు పుట్టినప్పుడు ఆ పార్టీ పేరు ఏం పేరు? జనసంఘ్. జనసంఘ్ ఎప్పుడు పుట్టింది? 1951లో పుట్టింది. ఆర్ఎస్ఎస్ 25లో పుట్టింది. ఆర్ఎస్ఎస్ పుట్టించినటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని ఒకసారి మనం చదవాలి. అవి కూడా చదవాలి. మన సాహిత్యమే కాదు, వాళ్ళ సాహిత్యం కూడా కొంత చదవాలి. విమర్శనాత్మకంగా చదవాల్సింది. వాళ్ళు రాస్తున్నటువంటి పుస్తకాల్లోనే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ది నేషన్ హూ డిఫైన్డ్ అని ఒక పుస్తకం ఉన్నది, తెలుగులో ఉన్నట్లది. తెలుగులో తర్జుమా అయింది. గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ అని ఒకటి ఉన్నది. రైట్, ఇటువంటి కొన్ని పుస్తకాలు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా లక్ష్యం ఏంటి? హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచడమే వాళ్ళ లక్ష్యం. భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనం చెప్తే వాళ్ళు రాసుకున్నటువంటిది ఏంటంటే గోల్వాల్కర్ రాసినటువంటిది ఏంటంటే హిందూ రాష్ట్రం అనేటువంటి.
ఈ హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు ఎట్లా చేయాలనేటువంటి కూడా వాళ్ళు చెప్పుకున్నారు, వివరాలు పెట్టలేదు. కానీ సమస్య భారతదేశం లాంటి దేశం, ఈ దేశంలో అనేక రకాల కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చారిత్రకంగానే భారతదేశంలో ఉన్న స్థితులు ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలంటే వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే, ఎట్లయితే హిట్లర్ కూడా చెప్పిండో వాళ్ళ టార్గెట్ వాళ్ళు రాసుకున్నది, మనం చెప్తలేదు, వాళ్ళు రాసుకున్నటువంటి హిందూ రాష్ట్రం ఏర్పడాలంటే ఫస్ట్ కమ్యూనిస్టుల సంగతి చూడాలి. హిట్లర్ కూడా అదే చేసింది కదా, కమ్యూనిస్టుల సంగతి చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల సంగతి చూడాలి, క్రిస్టియన్ సంగతి కూడా చూడాలి, ఎక్కువ ముస్లింల సంగతి చూడాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు రాసుకున్నటువంటి హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్ట్ ఈ ముగ్గురు సంగతి చూడాలనేటువంటి పద్ధతినే వాళ్ళు రాసుకున్నారు. అంటే వాళ్ళ సిద్ధాంతం హిందూ రాష్ట్రం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది హిందూ సమాజం, ఇండియా అనేటువంటిది హిందూ సమాజం. వాస్తవానికి వాళ్ళు చెప్పుతున్నటువంటి హిందూ సమాజం కూడా ఒక ముద్దగా ఉన్నదా? ఏమైనా ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న అందరూ బహుశా సరే నేనైతే చెప్పుకుంటాను, నీ మతం ఏంద్రా అంటే నాకు మతం లేదు, గీతం లేదు అని చెప్తాను. నేనైతే మా అయ్యమ్మలకి ఏదైనా మతం ఉండొచ్చు, కులం ఉండొచ్చు, కానీ మాకేం లేదు అని చెప్పుకుంటాను నేను. రైట్, మీరు ఈ మతంలో పుట్టాలంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, ఏ కులంలో పుట్టిందా అని అడగరా? హిందూ సమాజం ముద్దగా ఉన్నదా, దొంతల వారి కుల వ్యవస్థగా ఉన్నదా? అందుకోసమే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ ఐడెంటిటీ పైన వాళ్ళు మొబిలైజ్ చేయాలనుకుంటున్నారు, సమీకరించాలనుకుంటున్నారు, ఏ అస్తిత్వం పైన వాళ్ళు సమీకరించాలనుకుంటున్నారు, నేను ఈ మతం రా, హిందూ మతం రా నాయన అనేటువంటి ప్రాతిపదికపైనే వాళ్ళు సమీకరించాలనుకుంటున్నారు. దానికి అడ్డుగా ఉన్నది ఎవరు? దానికి అడ్డుగా కమ్యూనిస్టు కూడా, దానికి అడ్డుగా దళితోద్యమం కూడా. నువ్వు మర్చిపోరా, నువ్వు ఎస్సీ అని మర్చిపో, నువ్వు హిందూ ఫస్ట్ అనేటువంటి ఒక అస్తిత్వాన్ని ముందుకు తెచ్చి ఆ రకంగా సమీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తున్న విషయాన్ని మనకు తెలుసు. అంటే హిందూ రాష్ట్ర నిర్మాణం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్, వాస్తవాన్ని మీరు ఒకసారి కొంత అంబేద్కర్ చరిత్ర కూడా చదవాలని నేను అంటున్నాను. మన ఉద్యమంలో చాలామంది దళిత కామ్రేడ్స్ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, దళిత ఉద్యమంలో ఒక రకంగా ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా ఉన్నారు. అంబేద్కర్ని చదవాలి, మనం నేర్చుకోవాలి, మన మార్క్సిజము చదవాలి, నేర్చుకోవాలి. అదే రకంగా అంబేద్కర్ రాసినటువంటి కొన్ని రచనలు ఖచ్చితంగా చదవాల్సింది. దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే, హిందూ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ రాసినటువంటి యాన్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఏదైతే ఉందో పుస్తకం, అది చదవాల్సిందే ఖచ్చితంగా. కుల నిర్మూలన అనేటువంటి గ్రంథం ఏదైతే రాశాడో అది చదవాల్సింది. అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఆ దృష్టిలో ఏంటంటే, ఈనాడు అంబేద్కర్ కూడా అంటే నేను కొంత జంపు చేస్తున్నాను, ఒక సింబల్ కావాలి. భగత్ సింగ్ ఒక సింబల్ కదా, అంతేనా కదా? భగత్ సింగ్ ఒక సింబలా కాదా? మన పీడిఎస్గా జార్జ్ రెడ్డిని కూడా ఒక సింబల్గా పెట్టుకొని కొట్లాడుతున్నాం, అది వేరే విషయం. ఆర్ఎస్ఎస్ అధినేత పేరేంటి? మీరు పేపర్లు ఎంత ఫాలో అవుతున్నారు, మోహన్ భగవత్ కదా. ఆయన ఇంకొక హింటించిందంటే అయోధ్య అయితే రామాలయం నిర్మించబడ్డది, అది అయిపోయింది కదా. 1992లో కొట్టేస్తే అది ఇరగొట్టిన తర్వాత కోర్టుకి పోయింది కదా కేసు. అది ఎక్కడి వరకు పోయింది? సుప్రీంకోర్టు వరకు పోయింది. చూడండి ఇంత మన కోర్టు కూడా ఎట్లున్నాయో చూడండి. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఆలయం పక్షాన నిలబడి ఇచ్చింది. చీఫ్ జస్టిస్ అది కూడా. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ముస్లింలు ఉన్నారు, అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ గతే కావాలి పాపం ముస్లిం కమ్యూనిటీ. నేను అనుకుంటా వాళ్ళు అనుకున్నది ఏంటంటే, సరే ఈ అయోధ్య సమస్య ఎందుకు, ఈ బబ్రీ మస్జిద్, రామ్ మందిర్ అనేటువంటి ఘర్షణ ఎందుకు మనకు, ఇది ఒక్కటి ఇచ్చిపెడితే దేశంలో మనం శాంతియుతంగా బతకొచ్చు అని అనుకున్నారు పాపం. అక్కడితో ఆగలేదు కదా, అయోధ్య కాడ ఆగలేదు కదా. నిన్న మోహన్ భగవత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు మథురాలో కృష్ణుడు పుట్టిన ఇదట కదా,
ఆయన అక్కడ పుట్టినట్టు కదా, మధురా నగరి పాట కూడా ఏదో ఉన్నది కదా, మధురా నగర్లో ఆయన పుట్టినట్టు కృష్ణుడు. సో అక్కడ కూడా మస్జిద్ ఉంది. చాలా కాలం నుంచి అది ఒక ఎజెండా మీద ఉన్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది ఒక ఎజెండా ఉంది. అక్కడ కూడా కృష్ణ దేవాలయం రావాలి, మస్జిద్ ఉన్నది అక్కడ, ఆ మస్జిద్ని కూలదోయాలనేట్టు. కాశీది ఉంది. ఇగో నిన్న మోహన్ భగవత్ని ఎవరో ప్రశ్న వేస్తే మళ్ళీ ఈ కాశీ ఇంకా మథురాకి సంబంధించింది ఏంటంటే ఆయన ఏం చెప్పిండంటే ఆర్ఎస్ఎస్ మాత్రము దీనిలో జోక్యం చేసుకోలేదు, కానీ మా సంఘ కార్యకర్తలు లేదా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాల ఒకవేళ ఆ మనోభావాలు ఉండి వాళ్ళు ఏదైనా ఆందోళన చేస్తే మేము అభ్యంతరం చేస్తాం. అంటే ఒక సిగ్నల్ ఇచ్చినట్టే కదా. అరే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా ఇక మొదలు పెట్టండి, అయోధ్య ఎట్టయితే మొదలు పెట్టిందో ఇప్పుడు ఈడ కూడా మొదలు పెట్టండి. అంటే దేశం ఏం కావాలి మళ్ళీ? హిందూ ముస్లిం. ఇప్పటికే అనేక చోట్ల అటువంటి వాతావరణం ఉన్నది. నువ్వు ఏం తినాలో వాడు నిర్ణయిస్తా అంటాడు. పెదకూర తింటే చంపేస్తారని ఆయన అంటాడు. అక్లాక్ అనేటువంటి ఒక దగ్గర మొదలైతే 2015లో అధికారంలో వచ్చిన తర్వాత ఒక వర్కర్ ఆయన అక్లాక్ అనే ఆయన ముస్లిం, ఆయన ఇంట్లో ఫ్రిడ్జ్లో, అది పెదకూర కూడా కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెల్లగా అక్కడ ఉన్నటువంటి సంఘ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు రెచ్చగొట్టి ఇంటికి పోయి అది తీసి మొత్తం హిందువులనంతా రెచ్చగొట్టి ఆయనను అక్కడ చంపేశారు. లించింగ్ అయింది. మాబ్ లించింగ్ అంటేనే అట్లయింది. అదే రకంగా పైలు ఖాన్ అనేటువంటి ఆయన రాజస్థాన్లో ఉన్న ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటే వాళ్ళని చంపేసి ఆయన చంపేసి. అదే అది ఇక్కడ ముస్లింలతోటే ఆగిందా? గుజరాత్లో ఏం జరిగిందండి? నేను పదే చెప్తూ ఉంటాను ఈ ఘటన. గుజరాత్ ఊనాలో ఏం జరిగింది? ముస్లిమ్స్ కాదు కదా, ఒక 5 దళితులు, వాళ్ళ చమార్లు, వాళ్ళ వృత్తే చనిపోయినటువంటి పశువుల యొక్క చర్మాలు తీయడం, లెదర్ ఇండస్ట్రీకి ఉపయోగపడేటువంటిది. అది 5 అగ్రకులాలు ఎవరైతున్నారో కొంతమంది పోతూ వాళ్ళని పూర్తిగా బట్టలు ఇప్పేసి ఊడదీసేసి కొట్టి నానా రకాల చిత్రహింసలు పెట్టి లాక్కెళ్ళండి. ఆ ఊడా అనేటువంటి టౌన్లో పోలీస్ స్టేషన్ ముందు నుంచి లాక్కెళ్ళండి. దీని వెనుక ఉన్నారు ఎవరు? బీజేపీ రాజ్యమే కదా, బీజేపీ రాష్ట్రమే. పోలీస్ స్టేషన్ ముందు పోయినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవరో ఒక దళిత నాయకులు, కొంతమంది వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు అక్కడ ఒక ఆందోళన నిర్మించారు. ఈ ఊనాలో జరిగినటువంటి ఇంత ఎందుకంటే అది వైరల్ అయింది వీడియో. ఒక పెద్ద ప్రొటెస్ట్, ఒక పెద్ద ఆందోళన. మనం కూడా పోయాం, మన ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కొంతమంది పోయారు ఆ కాలంలో ఊనాకి. ఒక పెద్ద ఆందోళన జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఒకటే ఇక్కడ చెప్పదలుచుకున్నది నేను, ఊనాలో దళితుల పైన జరిగినటువంటి దాడి ఏదైతున్నదో ఆ దాడికి వ్యతిరేకంగా ఒక నిరసన రూపం వచ్చింది. దళితులు ఏం చేశారంటే ఆయన పేరేం పేరు నగేష్, ఎమ్మెల్యే ఉండే కదా జిగ్నేష్, వాళ్ళు ఏం చేశారంటే, ఓ నారా హిందువులారా, మీకు గోమాత అంటే చాలా పవిత్రం కదా, గోపూజ చేస్తారు కదా, చాలా ప్రేమ కదా మీకు, చనిపోయిన తర్వాత మా దగ్గర పడేస్తారు, మేము చర్మాలు తీయాలి అని వాళ్ళు ఏం చేసిండ్రు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర చనిపోయినటువంటి పశువులు ఏవైతున్నావో అన్నిటిని తీసుకుపోయి అడమడేసి, గోవులు ఉంటే అరే నీకు పవిత్రమైనటువంటి గోమాత కదా, పూజ చేయి, మంచిగా స్నానం పోయి దానం చేయని వచ్చేసినాడు. ఓ 2 రోజుల్లో గబ్బు కొట్టింది అక్కడ. అంటే నా దృష్టిలో ఒక పెద్ద ప్రతిఘటన రూపం. అది గబ్బు కొడితే వాళ్ళే అగ్రకులాలే, కలెక్టరే, ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లొంగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇంత దయనీయమైనటువంటి హిందూ సమాజము, కుల వివక్షత, అగ్రకులాల దాడులు జరుగుతున్నటువంటి దాన్ని ఒకే మతం నువ్వు అంటే అంగీకరించాలా? అందుకోసం కాంగ్రెస్ అంటే అదేంటి, ఇప్పుడు మోహన్ భగవత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకో 4-5 సంవత్సరాలు రావచ్చు కదా, బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో మెల్లగా గొడవ మొదలైంది. ఇది మనకు కూడా ఛాలెంజ్, మీ పీడిఎస్కి కూడా ఛాలెంజ్. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లోనో తెలంగాణ రాష్ట్రంలో మథురాలో టెంపుల్ కట్టాలి,
ఆ మస్జిద్లను కూలగొట్టాలి అంటే అప్పుడు మన పీడిఎస్ ఏం వైఖరి తీసుకోవాలండి? పీడిఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సోకాళ్ళు హిందువులే అనుకుందాం, ముస్లింల సంఖ్య తక్కువ ఉందేమో కదా. అప్పుడు ఎట్ట పోలరైజ్ కావాలి? మనం ఆ అస్తిత్వం పైన ఆధారపడి మనం సమీకరింపబడతామా? దాన్ని వ్యతిరేకించాలి, కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఈనాడు తాను చెప్పుతున్నటువంటి హిందుత్వ రాజకీయ ప్రాజెక్ట్ ఏదైతున్నదో అది తన సంస్థల ద్వారా, రాజకీయ పార్టీ ద్వారా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. వివిధ రూపాలలో ముస్లింల పైన, క్రిస్టియన్ల పైన, ఒరిస్సాలో జరిగినటువంటి దాడులు క్రిస్టియన్ల పైన అవి ఉన్నాయని 10 సంవత్సరాలు కాలంగా కార్మిక వర్గం పైన దాడి చేస్తున్నది. కార్మిక హక్కుల్ని భగ్నం చేసేటువంటి లేబర్ కోడ్ తీసుకొచ్చింది, అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు అన్ని సెక్షన్, సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల పైన, వర్గాల పైన దాడులు జరుగుతున్నటువంటి ఒకవైపు చూస్తుంటే, మరోపక్క ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ, మనం మాట్లాడుతున్నది ఫ్యాసిజం కదా, సబ్జెక్ట్ అది కదా. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులతో సంబంధం లేదా? ఏమండి కామ్రేడ్స్, ఈ దేశంలో పెద్ద పెట్టుబడిదారుల పేర్లు ఏంటి? ఎవరు? అదానీ ప్లస్. ఈనాడు మొత్తము దేశంలో ఉన్న ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం అదానికి ఇస్తలేడా మోడీ? ఆపరేషన్ కగారు జరుగుతుంది కదా, దేని కొరకు? అక్కడ ఉన్నటువంటి వనరులను కబ్జా చేయడానికే కదా, వాడికి అదానికి అప్పచెప్పడానికే కదా 2000 ఎకరాల భూమిని, అడవి సంపదని వాడు అప్పచెప్పేస్తున్నాడు. అంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారుల యొక్క ఇంట్రెస్ట్, అంబానీ, అదానీ, ఇటోటోళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఈనాడు ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ దాడిలో ఉన్నది. ఎట్లయితే ఇటలీ, జర్మనీలో మనం చూసామో అదే రకంగా దేశంలో ఉన్న ఈ పెద్ద పెట్టుబడిదారులు కూడా మోడీ ఒక రకంగా వాళ్ళకి సేవ చేస్తున్నటువంటిదే మనం చూస్తున్నట్టు. సారాంశంలో ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలు ఈ దేశంలో ఈనాడు చేస్తున్నటువంటి ఫ్యాసిస్టు దాడుల పర్యావసనంగా మొత్తం ఫ్యాసిజమే ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఈ దేశంలో ఇప్పుడు మొత్తం ఫ్యాసిజం ఏర్పడ్డదా అనే ప్రశ్న ఎవరన్నా అడిగితే, మొత్తం ఫ్యాసిజం ఆ రకంగా ఏర్పడలేదు. ఎట్లయితే జర్మనీ, ఇటలీలో ఏర్పడ్డదో అట్లా ఏర్పడలేదు. కాబట్టి కానీ దాని డైరెక్షన్ అంతా అటువైపు ఉన్నది. మోడీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ డైరెక్షన్ మాత్రం అటు మొత్తం ఫ్యాసిజం ఏర్పడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులన్నింటినీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి దానికి వ్యతిరేకంగా పీడిఎస్ లాంటి సంస్థ సమరశీలంగా పోరాటం చేయాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని చెబుతూ ముగిస్తున్నారు.